ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ ఎందలి 27వ సర్గ ఎందలి 48 శ్లోకముల యొక్క భావాన్ని ప్రశ్రవణగిరి మీద నివసిస్తున్న రామలక్ష్మణులు మాట్లాడుకొనుట అనే కథగా విందాం. రాజ్యాభిషిక్తుడైన సుగ్రీవుడు తన అనుమతి పొంది కిష్కింధా నగరానికి వెళ్ళిపోయిన పిమ్మట రాముడు సోదరునితో కూడా ప్రశ్రవణ పర్వతానికి చేరాడు. ప్రశ్రవణ పర్వతంపై పులుల ధ్వనులు, మృగముల ధ్వనులు వ్యాపించి ఉన్నాయి. భయంకరంగా గర్జిస్తున్న సింహాలు దానిపై నివసిస్తున్నాయి. అనేక విధములైన పొదలు, లతలు, అనేక వృక్షములు దట్టంగా ఉన్నాయి. నిత్యము పవిత్రము, మంగళకరము, మేఘరాశి వలె ఉన్నది అయిన ఆ పర్వతంపై ఎలుగుబంట్లు, వానరములు, కొండముచ్చులు నివసిస్తున్నాయి. ఆ పర్వత శిఖరమునందున్న ఒక విశాలమైన పెద్ద గుహను లక్ష్మణ సమేతుడైన రాముడు నివాసార్థమై స్వీకరించాడు. సుగ్రీవునితో ఒడంబడిక చేసుకుని సోదరుడు లక్ష్మిని వృద్ధి పొందించువాడు వినయవంతుడు అయిన లక్ష్మణునితో ఆ సమయమునందు తగిన మాటలను ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, ఈ పర్వత గుహ మంచి గాలి గలదై రమ్యంగాను విశాలంగాను ఉంది. ఈ వర్షాకాలం దీనిలో నివసిద్దాం. ఉత్తమమైన ఈ పర్వత శిఖరం చాలా రమ్యంగా ఉంది. అనేక విధములైన ధాతువులతో నిండిన ఈ పర్వతం తెలుపు, నలుపు, ఎరుపు రంగులలో ఉన్న శిలలతో ప్రకాశిస్తోంది. ఇక్కడ నదులు, కప్పలు, అనేక విధములైన వృక్షముల సముదాయాలు, అందమైన చిత్రవర్ణములు గల లతలు అంతటా వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ నెమళ్ల ధ్వనులు, అనేక విధములైన ఇతర పక్షుల కోతలు వినబడుతున్నాయి. పుష్పించిన మాలతీలత పొదలు, మల్లెతీగల పొదలు, సింధు వారములు, శిరీష, కదంబ, అర్జున, సర్జ వృక్షములు దీనికి ఎంతో శోభను కురుస్తున్నాయి. వికసించిన పద్మముల చేత అలంకరింపబడి రమ్యంగా ఉన్న ఈ పద్మ సరస్సు మన గుహకు దగ్గరగా ఉన్నది. తూర్పు వైపు, ఉత్తరం వైపు పల్లంగా ఉన్న ప్రదేశంలో ఉన్న ఈ గుహ మనకు అనుకూలంగా ఉంది. గుహ ద్వారంలో అందమైన సమతలమైన విశాలమైన శిల ఉన్నది. ఇది కాటుక రాశి వలె నల్లగా ఉంది. ఇక్కడ నుంచి ఉత్తరమున అందమైన ఒక పర్వత శిఖరం ఉంది చూడు. కదిపిన కాటుక రాశి వంటి ఆకారం గల ఈ శిఖరం పైకి లేచిన మేఘం వలె ఉంది. దక్షిణ దిక్కున అనేక విధములైన ధాతువులతో ప్రకాశిస్తున్న మరొక శిఖరం ఉంది చూడు. తెల్లని వస్త్రము వలె ఉన్న ఈ శిఖరం కైలాస శిఖరం వలె ప్రకాశిస్తోంది. గుహకు దూరంగా ఆ నది తూర్పు వైపు ప్రవహిస్తోంది. దీనిని చూడు, దీనిలో బురద లేదు. ఇది త్రికూట పర్వతమునందు ప్రవహిస్తున్న గంగవలే ఉంది. దీని చుట్టూ ఉన్న చందన, తిలక, సాల, తమాల, అతిముక్తక, పద్మక, సరళ, అశోక వృక్షములు దీని శోభను అధికం చేస్తున్నాయి. ఈ నదీ తీరంలో అనేక విధములైన వృక్షములు అక్కడక్కడ పంక్తులు కట్టి ఉన్నాయి. అట్టి వానీర, తిమిద, వకుల, కేతక, హింతాల, తినిస, నీప, వేతసాది వృక్షములతో ఈ నది మంచి వస్త్రములను, అలంకారములను ధరించి చక్కగా అలంకరించుకున్న యువత వలె ఉన్నది. ఈ నది సమీపమున వందల కొద్దీ పక్షులు గుంపులు గుంపులుగా చేరుకూస్తున్నాయి. పరస్పరం అనురాగంతో కూడిన చక్రవాకాలు, హంసలు, సారస పక్షులు ఇక్కడ నివసిస్తున్నాయి. దీని తీరంలో చాలా సుందరమైన ఇసుక తిన్నెలు ఉన్నాయి. ఈ విధంగా ఈ నది పూర్తిగా అలంకరించుకుని నవ్వుతున్న ఒక స్త్రీ వలె ఉంది. ఈ నది కొన్ని చోట్ల నల్లని కలువలతోనూ, కొన్ని చోట్ల ఎర్రని కలువలతోనూ, మరికొన్ని చోట్ల అందమైన తెల్లని కలువల మొగ్గలతోనూ ప్రకాశిస్తోంది. సౌమ్యమైన ఈ నది అనేక జల పక్షులతో కూడి అందంగా ఉంది. ఇక్కడ నెమళ్ల ధ్వనులు, క్రౌంచ పక్షుల రవములు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎందరో మునులు ఈ నదిలో స్నానాదులు చేస్తున్నారు. చాలా అందంగా ఉన్న ఈ చందన వృక్ష పంక్తులను చూడు. కకుప వృక్షముల పంక్తులు కూడా మన సంకల్పం చేత ఒకే సమయమునందు మొలిచాయా అన్నట్లున్నాయి. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది. ఇక్కడ మనం ఆనందంతో నివసిద్దాం. చిత్రమైన ఉద్యానవనములతో రమ్యమైన సుగ్రీవనగరమైన ఆ కిష్కింధ ఇక్కడ నుండి దగ్గరలోనే ఉంటుంది. సంగీత వాద్య ధ్వనులు, మృదంగ ధ్వనులు, వానరులు చేస్తున్న ధ్వనులు కిష్కింధ నుండి వినబడుతున్నాయి. వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు భార్యను, రాజ్యమును, గొప్ప ఐశ్వర్యాన్ని పొంది స్నేహితులతో కలిసి ఆనందిస్తున్నాడు. నిశ్చయం అని పలికాడు. రాముడు ఈ విధంగా పలికి అందమైన అనేకమైన గుహలు పొదలు గల ఆ ప్రశ్రవణ పర్వతంపై
ఆ ప్రదేశంలో లక్ష్మణ సహితుడై నివసించాడు. సుఖకరము అనేక వస్తువులతో సమృద్ధము అయిన ఆ పర్వతం మీద నివసిస్తున్న రామునకు కొంచెం కూడా ఆనందం కలగలేదు. విశేషించి ఉదయ పర్వతంపై ఉన్న చంద్రుని చూడగానే ప్రాణముల కంటే కూడా ఎక్కువ ప్రియురాలైన హరింపబడిన భార్యను స్మరించుటచే రామునకు ఆనందం కలగలేదు. ఆ రాముడు రాత్రులందు శయనించినప్పుడు భార్యాస్మరణం చేత కలిగిన దుఃఖం చేత బాష్పములు స్రవించి మనస్సు కలుషమవడం చేత నిద్ర రాలేదు. ఈ విధంగా శోకములకు లొంగిపోయి దుఃఖిస్తున్న ఆ రామును ఓదారుస్తూ అతనితో సమానమైన దుఃఖం గల సోదరుడైన లక్ష్మణుడు ఈ విధంగా పలికాడు. ఓ వీరుడా, వ్యథ చెందకు, నువ్వు దుఃఖించకూడదు. దుఃఖించేవాని పనులన్నీ చెడిపోతాయని నీకు తెలుసు కదా. నువ్వు లోకంలో చేయవలసిన కర్తవ్యాలని చేస్తూ వాటి ఫలం సిద్ధించడానికే దేవతలను కూడా పూజిస్తూ ఉంటావు. ఆస్తికుడవు, ధర్మ స్వభావం కలవాడవు, ఎల్లప్పుడూ ఉద్యమం చేసేవాడవు. నీవు ఉద్యమం చెయ్యకపోతే కపటంగా ప్రవర్తించినవాడు, విశేషించి రాక్షసుడు అయిన ఆ శత్రువును యుద్ధమునందు పరాక్రమము చూపి సంహరించడానికి సమర్థుడవు కాజాలవు. నువ్వు పూర్తిగా దుఃఖాన్ని విడిచిపెట్టి స్థిరమైన ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వు ఆ రాక్షసుని సపరివారంగా చంపగలవు. నువ్వు సముద్రములతోనూ అరణ్యములతోనూ పర్వతములతోనూ కూడిన భూమిని కూడా తలకిందులు చేయగలవు. రావణుని మాట చెప్పాలా? ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. శరత్కాలం వచ్చేంత వరకు వేచి ఉండు. పిమ్మట రాష్ట్ర పరివారములతో సహా ఆ రావణుని చంపగలవు. భూమి కప్పి ఉన్న అగ్నిని హోమ సమయమునందు ప్రజ్వలించు ఆహుతుల చేత ప్రజ్వలింపచేసినట్లు నేను ఈ మాటలతో నీలో నిద్రించి ఉన్న పరాక్రమాన్ని కేవలం మేల్కొల్పుతున్నాను. అంతే. లక్ష్మణుడు పలికిన హితము శుభకరము అయిన ఆ మాటలు విని రాముడు అతనితో ఈ విధంగా అన్నాడు. ఓ లక్ష్మణ, ప్రేమ స్నేహము గల హితము కోరు సత్యమైన పరాక్రమం గల పురుషుడు ఏ మాట చెప్పవలెనో ఆ మాటే చెప్పావు. నేను ఇదిగో అన్ని పనులు చెడగొట్టే ఈ శోకాన్ని విడిచిపెడుతున్నాను. పరాక్రమములందు అడ్డులేని నా తేజస్సును వృద్ధి పొందించుకుంటాను. సుగ్రీవుని అనుగ్రహం కొరకు వర్షాకాలాంతమున నదులు నిర్మములు అవడం కోసం ఎదురు చూస్తూ శరత్కాలమును నిరీక్షిస్తాను. నీ మాట ప్రకారమే చేస్తాను. ఇతరుల నుండి ఉపకారం పొందిన వీరుడు తప్పకుండా ప్రత్యుపకారం చేస్తాడు. కృతజ్ఞుడు కాక ప్రత్యుపకారం చేయనివాడు సత్పురుషుల మనస్సుకు బాధ కలిగిస్తాడు అని పలికాడు. లక్ష్మణుడు ఆ విధంగా చేయడమే యుక్తమని ఆలోచించి రాముని మాటలను మెచ్చుకుంటూ అంజలి ఘటించి తన మంచి ఆలోచనలను ప్రదర్శిస్తూ రామునితో ఈ విధంగా అన్నాడు. ఓ రాజా, నువ్వు చెప్పినట్లుగా సుగ్రీవుడు అచల కాలంలో నీకిష్టమైన పని అంతటినీ చేస్తాడు. శత్రు సంహారానికై దృఢంగా నిశ్చయించుకున్న నువ్వు శరత్కాలమునకు నిరీక్షిస్తూ ఈ వర్షాకాలం ఓపిక పట్టు. నువ్వు కోపాన్ని అణుచుకొని ఓర్పుతో శరత్కాలం కొరకు వేచి ఉండు. నాతో కలిసి సింహముల చేత సేవింపబడిన ఈ పర్వతమునందు నివసిస్తూ 4 మాసాలు గడుపు అని లక్ష్మణుడు సోదరుడైన శ్రీరామునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండైన కిష్కింధాకాండ ఎందలి 27వ సర్గ ఎందలి గల 48 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ప్రశ్రవణ గిరి మీద నివసిస్తున్న రామలక్ష్మణులు మాట్లాడుకొనుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 28వ సర్గ ఎందలి గల 66 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు వర్ష ఋతువును వర్ణించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.